ఈ కథ మంజునాథ్ అనే ఒక గొప్ప ధనవంతుడి కుమారుడు అనిల్కి సంబంధించింది. అనిల్ చిన్న వయసు నుంచే చాలా గారాబంగా పెరిగాడు. తను ఎప్పుడూ ఏ పని చెయ్యడు. తను చేసుకోవాల్సిన పనులు కూడా పని వాళ్లే చేస్తుండేవారు. ఈ కారణం చేతే తను చాలా అమాయకంగా ఉండేవాడు. తెలివి కూడా తక్కువగా ఉండేది. కానీ పెంకితనం ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఉదయం అనిల్ వాళ్ళ నాన్న మంజునాథ్ సంతకి వెళ్ళడానికి బయలుదేరాడు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు నాన్నగారు? నేను సంతకు వెళుతున్నాను. నేను సంతకు వెళ్ళి ఒక ఆవుని అమ్మేస్తాను. అలాగా? మ్మ్. నాన్నగారు, ఈరోజు మీరు కాదు, ఆ ఆవు నమ్మడానికి నేనే వెళ్తాను. హ, నువ్వింతవరకు ఒక చిన్న ఉప్పు మూటను కూడా అమ్మలేకపోయావు. అలాంటిది ఆవుని ఎలా అమ్మగలవు? నీకు సంతకు వెళ్లి ఏం చేయాలో ఎలా అమ్మాలన్న సంగతి అస్సలు తెలియదు. నువ్వు అనుకున్నట్టు తేలికైన విషయం కాదిది. ఓ అలాగా? నేను సంతకు వెళ్ళి ఈ చిన్న పని కూడా సరిగ్గా చేయలేనని మీరు అనుకుంటున్నారా? నేను ఈ పని సరిగ్గా చేయగలనని మీకు నిరూపిస్తాను. నేను చెప్పానంటే తిరుగులేదు. ఈ రోజు నేనే సంతకి వెళ్తాను. సరే సరే, మొండి పట్టు పట్టకు. నువ్వు నాతో పాటు వచ్చి సంతలో ఎలా అమ్మాలో ఏంటో నన్ను చూసి నేర్చుకో. ఆ తర్వాత నువ్వే పని మొదలుపెట్టు. నాన్నగారు, నేనేమైనా చిన్నపిల్లాన్నా చూసి నేర్చుకోవడానికి? నేను మీతో సంతకొచ్చి ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఆవునే కదా అమ్మాలి. దాన్ని నమ్మడానికి తెలివితేటలు అక్కర్లేదు, చదువు కూడా అక్కర్లేదు. అంతేకాదు మీ అనుభవం కూడా అక్కర్లేదు. నేను అన్ని సిద్ధం చేసుకుని వస్తాను. ఇలా చూడు, నువ్వు వెళ్ళి నా పెద్ద గుర్రాన్ని త్వరగా సిద్ధం చెయ్యి. నాకు నా కొడుకు గురించి బాగా తెలుసు. కాస్త మొండి పట్టుదల కలవాడు. వాడు తప్పకుండా సంతకు వెళతాడు. నా భయం ఏంటంటే ఇతను సంతకు వెళ్ళి అన్ని పోగొట్టుకొస్తాడేమో అని. అది కూడా అతనికి ఒక పాఠం లాంటిదే. సరే, అతను మొండి పట్టుని వదలడు కదా. అలాగే అతను చేసేదేంటో మనం చూద్దాం. ఇలా చూడు బాబు, నువ్వు సంతకు వెళ్ళేటప్పుడు నువ్వు డబ్బున్నవాడువని అందరికీ తెలిసేలా చెయ్యకు. పైగా నువ్వు వెళ్ళేది చాలా దూరం. మధ్యలో పెద్ద కారడివి ఉంది. చాలు చాలు నాన్నగారు, ఒక మంచి పని కోసం బయలుదేరుతుంటే మీరు ఇలా అశుభం పలుకుతారేంటి? ధనవంతుడైన వ్యాపారి ధనవంతుడిలాగే కనిపించాలి, లేదంటే నా గౌరవం ఏమైపోతుంది? సరే, నేను బయలుదేరతాను. ఆహా, అనిల్ మెరిసిపోతున్న బంగారు వస్తువుల్ని వేసుకుని, ఖరీదైన బట్టల్ని వేసుకుని, తనకెంతో ఇష్టమైన గుర్రం ఎక్కి ఆ ఆవు తాడుని చేతిలో పట్టుకుని టక్ 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 అని అడవి మార్గంలో సంతకి బయలుదేరి వెళ్ళాడు. వెళ్లే దారిలో ఆ పొదల వెనకాల దుర్మార్గులు ముగ్గురు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. జితేందర్, రాజేందర్. చెప్పు ధర్మేందర్. అవును, ఈ అడవి మార్గాలు ఇప్పుడు ఎవరొస్తున్నారు? పద వెళ్ళి దాక్కుని చూద్దాం. రండి రండి. అవును, ఎవరు ఈ విదోషకుడు? మెళ్ళో బంగారంతా వేసుకుని వెళ్తున్నాడు. గుర్రం మీద కూర్చున్నా సరే చూడ్డానికి పెద్ద దద్దమ్మలా ఉన్నాడు. నాకు వాడి ఆవు బాగా నచ్చింది. ఇక నుంచి అది నా సొంతం. నాకు అతని గుర్రం బాగా నచ్చింది. ఇక అది నా సొంతం అవుతుంది. నాకు అతను వేసుకున్న నగలు బట్టలు బాగా నచ్చాయి. అవన్నీ నాకు కావాలి. బాగా అలసిపోయాను. సంతకి వెళ్ళడం చాలా కష్టమైన పనిలాగుందే. కాసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత వెళ్తాను. అమ్మయ్య, నన్ను ఎవరో చూడలేదు. సరే ఆవు, నువ్వు కూడా కాసేపు విశ్రాంతి తీసుకో. నిన్ను ఈ చెట్టుకి కట్టేస్తాను.
ఏ? ఆవు నల్లగా ఎలా అయిపోయింది? ఉన్నట్టుండి ఆవుకి జుట్టింత త్వరగా ఎలా మొలిచింది? ఏ? అరే ఏంటిది? నా ఆవు ఎక్కడికి వెళ్ళిపోయింది? నా ఆవు 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 అరరే అసలు మీకేమైంది యువరాజా? చెప్పండి. మీలాంటి అందమైన తెలివైన ఇలాంటి ఒక గొప్ప యువరాజు ఇలా బాధపడుతున్నారేంటి? మీరేదైనా పోగొట్టుకున్నారా? చెప్పండి. మా ఆవు మా ఆవు మా ఆవు కనపడడం లేదు. ఓహో, అంటే ఆవు చూడ్డానికి కొంచెం తెల్లగా ఉంటుందా యువరాజా? ఆ, ఓ, అంటే మీ ఆవుకి 4 కాళ్ళు ఉండేవా యువరాజా? అవును. ఇంకా ఆవుకి 2 కళ్ళు, ఇంకా పెద్ద పెద్ద తోకేదైనా ఉందా యువరాజా? అవును అవును. నువ్వు ఎక్కడైనా దాన్ని చూసావా? అవునవును, నేను దాన్ని చూశాను యువరాజా. ఒక వ్యక్తి ఎవరో ఇందాకటి వైపు ఒక ఆవుని తీసుకువెళ్ళడం చూశాను. ఇప్పుడు మీరు ఏవైతే గుర్తులు చెప్పారో ఆ ఆవు కూడా అదే గుర్తులతో కనిపించింది. కానీ అది కానీ ఏంటి? కానీ ఏంటో చెప్పు. కానీ అది ఇప్పటికే చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చేయగలిగిందేం లేదు. ఏంటి? ఓహో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నాన్నగారు ఏమనుకుంటారు? నేను ఏం చెయ్యాలి? అన్నట్టు నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏంటా ఆలోచన? ఏంటా ఆలోచన? అంటే ఈ ఊర్లో అందరికన్నా నేనే బాగా గుర్రం నడుపుతాను. మీరు నాకు ఊ అని ఒక మాట చెప్తే చాలు యువరాజా. నేను మీ గుర్రం ఎక్కి వేగంగా వెళ్ళి మీ ఆవుని మీకోసం అక్కడి నుంచి తీసుకొస్తాను. ఏమంటారు? నేనుండగా మీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వను. ఆహా, నేను ఇలాంటి అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేను. నువ్వు నిజంగానే అలా చెయ్యగలవా? అయితే నువ్వు వెంటనే ఈ గుర్రం మీద వెళ్ళి ఆ దొంగని నా ఆవుని త్వరగా తీసుకొచ్చివ్వు. దీన్ని తీసుకెళ్ళు. మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను యువరాజా. యువరాజా, నిజంగానే మీరు చాలా తెలివైన వారు. వాళ్ళు వెళ్లి చాలాసేపయింది. జితేందర్ రాలేదు, తను తీసుకువెళ్లిన గుర్రం కూడా రాలేదు, ఆ ఆవు కూడా రాలేదు. ఇప్పుడే తను మోసపోయానన్న విషయం అనిల్కి అర్థమైంది. ఆ సమయంలోనే తనకి ఆకలి దాహము వేశాయి. సాయంత్రం కూడా అయిపోయింది. పాపం తను ఏం చేస్తాడు? బాగా అలసిపోయి తిరిగి ఇంటికి రాసాగాడు. వెళ్లేదారిలో అనిల్కి ఒక బావి కనిపించింది. తను నీళ్లు తాగడానికి ఆ బావి పక్కకి వెళ్ళాడు. అప్పుడు తన కంటపడింది ఆ బావి పక్కనే ఉన్న ఆ మూడో దొంగవాడే ధర్మేందర్. తను అక్కడ కూర్చొని అనిల్కి వినిపించేలా బిగ్గరగా ఏడవసాగాడు. అయ్యయ్యో, నా బంగారు బిడ్డ పోయిందే. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎవరు నువ్వు? నీకు ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నావు? నేను ఒక వజ్రాల వ్యాపారిని. నా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు అన్ని ఆ నూతిలో పడిపోయాయి. నేను ఈ నూతిలోని నీరు తాగాలని ఎలా వంగానో లేదో నా చేతిలో ఉన్న పెట్టె లోపల పడిపోయింది. నాకు అసలే ఈత కూడా రాదు. ఆ పెట్టె గనక నాకు దక్కలేదంటే ఇంతవరకు నేను సంపాదించిందంతా పోయినట్టే. నాకు కొంచెం సాయం చేస్తారా అయ్యా? చేస్తే చాలా బాగుంటుంది. నేను ఎలాగో ఆవుని గుర్రాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ వ్యాపారికి సహాయం చేస్తే దానికి బదులుగా డబ్బు అడగొచ్చు. ఇదెలా ఉంది? అప్పుడు నాన్నగారు నన్ను తెలివి తక్కువ వాడు అనరు. నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. నాకు ఈత వచ్చు. నేను వెళ్ళి మీ పెట్టెని పైకి తీసుకొస్తాను. కానీ నేను మీకు సహాయం చేసినందుకు మీరు నాకు 20 బంగారు నాణాలు ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను. ఇదిగో ఇప్పుడే ఈ 10 నాణాలు నీ దగ్గర ఉంచుకో. మిగతావి నువ్వు ఆ పెట్టెను తెచ్చాక ఇస్తాను. త్వరగా నువ్వు వెంటనే వెళ్ళి ఆ పెట్టెను తెచ్చివ్వు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. చూడండి, నా నగల్ని బట్టల్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడే వెళ్ళి పెట్టెని తీసుకొస్తాను. నువ్వు ఏమీ దిగులు పడకు బాబు. అవును, పైజమా వేసుకుని ఎందుకని లోపలికి దిగుతున్నావు? అది తడిసిపోయిందంటే నువ్వు ఎలా బట్టలు మార్చుకుంటావు? అది కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళు. అది నిజమే. తీసుకోండి. ఇతను విదూషకుడు కాదు, తెలివి తక్కువ దద్దమ్మా. ఇతను ఎవరైనా మోసం చెయ్యొచ్చు. ఏంటయ్యా అలా చూస్తున్నారు? ఏంటి బాబు ధర్మేందర్? ఆ వ్యక్తి నూతిలో దూకేశాడు. పెట్టె దొరికింది. అరే, ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు?
అరే నా బట్టలు, నా ఆభరణాలు, ఇంకా నా 10 నాణాలు కూడా. ఏ, ఏంటిది? అరే రాళ్ళ, ఇందులో ఉండాల్సిన వజ్ర వైడూర్యాలు ఏమైపోయాయి? ఆవు పోయింది, గుర్రము పోయింది, నా బట్టలు నగలు అన్నీ పోయాయి. ఈ మూర్ఖుడికి ఇలాగే జరుగుతుంది. పోటీ పడి ఇలా మోసం చేశారే. నాన్నగారు. ఈ విధంగానే తన మూర్ఖత్వం వల్ల అనిల్ తన వస్తువులన్నీ పోగొట్టుకున్నాడు. వస్తువులు పోతే పోయాయి, మర్యాద కూడా పోగొట్టుకున్నాడు. పాపం, ఆకుల్ని అడ్డం పెట్టుకుని తన పరువుని కాపాడుకుంటూ ఊరి ప్రజల మధ్య నుండి తనని తానే కాపాడుకుంటూ ఏదో ఒక విధంగా ఆ రాత్రికి తన ఇంటికి చేరుకున్నాడు. అరే చిన్నయ్య మీరా? నాన్నగారు, నన్ను క్షమించండి. నాకు బాగా అర్థమైంది. ఇది నీకు చాలా పెద్ద గుణపాఠం నేర్పించింది. అందుకని పెద్దవాళ్ళ మాటని వినాలి, మొండి పట్టు పట్టకూడదు. అది మంచిది కాదు. ఏదైనా పని చేయాలంటే ముందుగా పని బాగా నేర్చుకుని చేయాలి. ఇప్పుడు నీకు అర్థమైందా? తెలివితేటలు, చదువు, దాంతో పాటి అనుభవం, ఇవన్నీ మనకు బాగా తెలియాలి. నాకు అర్థమైంది నాన్నగారు. నేను మీకు మాటిస్తున్నాను, ఇక మీరు చెప్పినట్టే వింటాను. ఇది నాకు ఒక పెద్ద గుణపాఠం నాన్న. కథ మీ అందరికీ నచ్చింది కదా? ఈ కథ విని మనం ఏమి నేర్చుకోవాలో అనిల్ వాళ్ళ నానే మనకి చెప్పారు.